హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ అండ్ గ్రీన్ పీస్ కర్రీ చేస్తున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్ట్ అనమాట. సో ముందుగా అయితే నేను అరకిలో గ్రీన్ పీసెస్ని తీసుకున్నాను. వీటిలో ఉన్న మనం గ్రీన్ పీసెస్ని సపరేట్ చేసి ఒక గిన్నెలో వేసుకున్నాక శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కే లోపల మనం ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, వాటిని ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో చిటికెడు పసుపు వేసి ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయొద్దండి. డీప్ ఫ్రై చేస్తే ఎగ్స్ అనేవి గట్టిగా అయిపోయి టేస్ట్ అనేది బాగుండదు. జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలు. చూసారు కదా. ఇప్పుడు వీటిని తీసేసి దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్, అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నంగా తరిగి వేసుకోండి. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఒక 2 టమాటాలని పూర్తిగా మగ్గినవి తీసుకొని సన్నంగా తరిగి వేసేసుకోవాలి. ఈ టమాటా అనేది పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 3-4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా అనేది పూర్తిగా మగ్గిపోతుందన్నమాట. సో ఒకసారి బాగా కలపండి. చూసారు కదా, పూర్తిగా మగ్గిపోయింది. మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం గ్రీన్ పీసెస్ని దీనిలో యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలండి. ఉడకనిస్తేనే మనకి ఈ గ్రీన్ పీస్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ గ్రీన్ పీస్ అనేవి ఉడికిపోయి ఉంటాయి. మళ్ళీ మనం వాటర్ వేస్తాం కాబట్టి ఇంకా పూర్తిగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ గ్రీన్ పీస్ అనేవి మనం ఉడికించుకొని కొద్దిగా సాల్ట్ వేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. కానీ నేను కర్రీ చేస్తున్నా, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం తగినంత వాటర్ అనేది వేసుకుందాం. ఎందుకంటే ఈ బఠానీలు కొద్దిగా పచ్చిగా ఉంటాయి కాబట్టి మనం వాటర్ వేస్తే పూర్తిగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకోసమే వాటర్ అనేది కొద్దిగా వేసి దీన్ని మనం ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు. ఇది పూర్తిగా ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి 10 నిమిషాల పాటు అలాగే విడిచిపెట్టాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట ఈ బఠానీ. సో ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న గ్రీన్ పీస్ అండ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ అనేది టేస్ట్ చేసి సరిపోకపోతే సాల్ట్ అనేది చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే.
అంతేనండి. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.